హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్. నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొని వీటికి ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా లాస్ట్ వీడియోలో నెంబర్ సిరీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే ఇన్ కేస్ ఆ వీడియో చూడలేదో మీరు ఆ వీడియోని చూడండి, ఓకేనా. ఇప్పుడు నేను తీసుకున్న ఈ 6 క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ క్వశ్చన్స్, ఓకేనా. ఇవి చూడడానికి మనకు చాలా టఫ్ క్వశ్చన్స్ లాగా అనిపిస్తాయి, బట్ చాలా సింపుల్ క్వశ్చన్స్, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఈ 6 క్వశ్చన్స్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. నెంబర్స్ ఆల్ఫాబెట్స్ రెండు మిక్స్గా ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటాం. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి T49 S64 R81 Q100, P121 O144. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. అక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా అందరు ఏం చేస్తారంటే ఈ 49 TS ఎలా వచ్చింది, లేకపోతే RQ ఎలా వచ్చింది, ఫస్ట్ లెటర్స్ చూస్తారు, తర్వాత నెంబర్స్ చూస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఫస్ట్ అలానే చూడాలి, ఫస్ట్ లెటర్స్ చూడాలి, తర్వాత నెంబర్స్ చూడాలి. ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడంగానే ఒకటి అర్థమైంది. ఏం అర్థమైందంటే నెంబర్స్ అనేవి స్క్వేర్స్లలో ఉన్నాయి, ఓకేనా. నెంబర్స్ అనేవి స్క్వేర్స్లలో ఉన్నాయని నాకు ఎలా తెలుసు? ఎందుకంటే మనకు స్క్వేర్స్ తెలవాలి. ఫస్ట్ బేసిక్ వచ్చేసి ఏంటిది, మనకు స్క్వేర్స్ తెలిస్తే, ఒక స్క్వేర్ నెంబర్ అనేది తెలిస్తే మనం ఐడెంటిఫై చేయగలిగితే అక్కడ మనకు ఈజీ అవుతుంది, ఓకేనా. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 49 అనేది 7 స్క్వేర్, ఓకేనా. 49 అనేది 7 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, ఇది వచ్చేసి ఎంత? ఇది 9 స్క్వేర్, ఇది 10 స్క్వేర్, ఇది 11 స్క్వేర్, ఇది వచ్చేసి 13 స్క్వేర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏముంటుంది? ఒకటి 14 స్క్వేర్ రావాలి, ఇంకోటి 15 స్క్వేర్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు అన్నీ ఆర్డర్లోనే వచ్చేసినాయి, చూడండి, అన్నీ ఆర్డర్లోనే వచ్చేసినాయి. 7, 8, 9, 10, 11, సారీ ఇక్కడ 12 రావాలి, 12, ఇక్కడ 13, ఇక్కడ 14. సో అన్నీ అనేవి మనకు ఆర్డర్లోనే వచ్చినాయి. అంటే నెక్స్ట్ వచ్చేసి 13 స్క్వేర్ వస్తుంది, 14 స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ ఇది మనం చెక్ చేద్దాం. ఇన్ కేస్ ఆప్షన్స్లలో లేకపోతే అప్పుడు మనం లెటర్స్కి వెళ్ళిపోదాం, ఓకేనా. 13 స్క్వేర్ అనేది ఎంత వస్తుంది? 13 స్క్వేర్ వచ్చేసి 169. 14 స్క్వేర్ ఏంటిది? 14 స్క్వేర్ అనేది రివర్స్. ఈ 1 ఉంది కదా, ఈ 9, 6ని రివర్స్ చేయండి. ఫస్ట్ 9 వస్తుంది, తర్వాత 6 వస్తుంది. 13 స్క్వేర్ని 14 స్క్వేర్ని జస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఒక 13 స్క్వేర్ గుర్తుపెట్టుకున్నారనుకో, 14 స్క్వేర్కి వచ్చేసరికి 69ని 96 చేసుకుంటే అయిపోతుంది, అదే ఆన్సర్, ఓకేనా. ఇప్పుడు మనం ఆప్షన్స్ అలా చెక్ చేసుకుందాం. 169, 196 ఉంది. ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. ఇంకెక్కడ లేవు, అంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక మనం లెటర్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ నేను మీకోసం ఒకసారి లెటర్స్ కూడా చెక్ చేస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మన లెటర్స్ చూసుకుంటే టీ అనేది నెంబరింగ్ ఎంత? టీ అనేది నెంబరింగ్ 20, ఎస్ అనేది నెంబరింగ్ 19, సో -1 వస్తుంది. -1 డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఆర్ని క్యూని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఆర్ అనేది 18, క్యూ అనేది 17, సో -1. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఏంటిది? పీ ఉంది, ఓ ఉంది. పీది నెంబరింగ్ వచ్చేసి ఎంత? 16, ఓది నెంబరింగ్ వచ్చేసి 15, సో -1. సో ఇప్పుడు మనకు ఆన్సర్లో ఏముంది? ఎన్ది వచ్చేసి 14, ఎంది వచ్చేసి 13. సో ఇది కూడా లెటరింగ్ కూడా కరెక్ట్గానే ఉంది. సో మన ఆర్డర్ వైజ్గా చూస్తే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. N169, M196, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏముంది? B2CD, BCD4 ఉంది. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, BC6D ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. ఇది అంత టఫ్ క్వశ్చన్ కాదు, చాలా సింపుల్. ఇప్పుడు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ బి ఉంది, బి దగ్గర 2 వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి డి దగ్గర 4 వచ్చింది. సో మధ్యలో ఏమొస్తుంది? ఇక్కడ ఫస్ట్ బీకి వచ్చింది, తర్వాత డీకి వచ్చింది, అంటే నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా సికే వస్తుంది, అవునా కదా. బీకి 2 వచ్చింది, డీకి 4 వచ్చింది, అంటే సికి 3 వస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్కడుందో ఫస్ట్ చెక్ చేద్దాం. BC3D ఇక్కడ ఉంది, BC3, సో ఆప్షన్ బి అనేది రాంగ్. అయితే ఏ అన్న కావాలి, సి అన్న కావాలి, డి అన్న కావాలి. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేద్దాం. ఇక్కడ D4కి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఎక్కడికి వచ్చింది? BC6కి వచ్చింది. సో ఖచ్చితంగా 5 వస్తుంది, ఓకేనా. ఖచ్చితంగా 5 వస్తుంది. అయితే ఆప్షన్ ఏ అన్న కావాలి, ఆప్షన్ డి అన్న కావాలి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఫస్ట్ బీకి వచ్చింది, తర్వాత సికి వచ్చింది, తర్వాత డీకి వచ్చింది. డి తర్వాత దేనికి రావాలి? డి తర్వాత బీకి రావాలి, B5, ఓకేనా. B5CD రావాలి. మన ఆన్సర్ వచ్చేసి ఇది BC3D, B5CD, ఓకేనా. మీకు అర్థమైందా? నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవ్వడానికి. ఇక్కడ ఫస్ట్ బీకి వచ్చింది, B2CD, తర్వాత
ఇక్కడ చూస్తే D4కి వచ్చింది, ఇక్కడ Bకి వచ్చింది, ఇక్కడ Dకి వచ్చింది. అంటే ఇక్కడ మధ్యలో రావాల్సింది ఏంటి, Cకి 3 రావాలి. D తర్వాత మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయింది, అంటే B5CD వస్తుంది. ఇక్కడ Bకి వచ్చిందంటే నెక్స్ట్ రావాల్సింది ఏంటి, C6D. ఓకేనా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది, ST39 UV43 WX47 క్వశ్చన్ మార్క్. ఇది కూడా చాలా సింపుల్, బట్ చూడడానికి టఫ్ లాగా అనిపిస్తుంది అంతే. ఓకేనా. ఇప్పుడు మనకి ఎస్ నెంబరింగ్ వచ్చేసి ఎంత, ఎస్ది నెంబరింగ్ వచ్చేసి 20. ఓకేనా. వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం అవ్వదు. మళ్ళీ వెనకకి వచ్చినా కూడా అది లైన్ ఎక్కడుందో మనకు దొరకదు. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఎస్ది నెంబరింగ్ వచ్చేసి 19, టీది నెంబరింగ్ వచ్చేసి 20. 19 + 20 ఎంత, 39. ఓకేనా. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎస్ది నెంబరింగ్ వచ్చేసి 19, టీది నెంబరింగ్ వచ్చేసి 20. 19 + 20 = 39. ఇప్పుడు నెక్స్ట్ అదే ఆర్డర్లో చూస్తే యూది నెంబరింగ్ ఎంత, 21. వీది నెంబరింగ్ ఎంత, 22. 21 + 22 = 43. నెక్స్ట్ డబ్ల్యూది నెంబరింగ్ 23, 24. 23 + 24 = 47. ఓకేనా. ఇప్పుడు మనం చూస్తే నెక్స్ట్ ఆర్డర్ ఏమొస్తుంది, 19, 20, 21, 22, 23, 24. సో నెక్స్ట్ ఏం రావాలి, 25 రావాలి, 26 రావాలి. 25ది నెంబరింగ్ ఎంత, Y. ఓకేనా. 26ది నెంబరింగ్ ఎంత, YZ. చూసుకుంటే అన్ని YZలే ఉన్నాయి, ఆప్షన్ డి అయితే కాదు. ఇప్పుడు 25 + 26ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 51 వస్తుంది. ఓకేనా. 25 + 26 51. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. జస్ట్ సింపుల్ క్వశ్చన్, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది క్వశ్చన్, 4th క్వశ్చన్. T144, R121, P100, N81, L64, J14 క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఇది కూడా స్క్వేర్సే. ఓకేనా. ఇది స్క్వేర్సే చూడండి, 144 స్క్వేర్, 121 ఇవన్నీ అన్ని స్క్వేర్సే. ఈ స్క్వేర్స్ అని నేను ఎలా గుర్తుపడుతున్నా, నాకు స్క్వేర్స్ వచ్చు కాబట్టి నేను గుర్తుపడుతున్నాను. మీకు స్క్వేర్స్ వస్తే మీరు క్వశ్చన్ చూడగానే గుర్తుపడతారు, ఓ అది స్క్వేర్ కదా అనేసి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, చాలా సింపుల్. ఓకేనా. ఇది 12 స్క్వేర్. ఓకేనా. ఇది వచ్చేసి 11 స్క్వేర్, ఇది 10 స్క్వేర్, ఇది 9 స్క్వేర్, ఇది 8 స్క్వేర్, ఇది 7 స్క్వేర్. ఇప్పుడు మరి నెక్స్ట్ ఆర్డర్లో ఏమొస్తుంది, 6 స్క్వేర్ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి 5 స్క్వేర్. 6 స్క్వేర్ ఈజ్ 36, 5 స్క్వేర్ ఈజ్ 25. మనం ఆప్షన్స్లలో చెక్ చేద్దాం. ఆప్షన్ ఏలో ఉంది 36, 25, ఇంకెక్కడ లేదు. సో ఆప్షన్ ఏనే కరెక్ట్ అవుతుంది. ఓకేనా. మనం లెటర్స్ కూడా చెక్ చేద్దాం మీకు క్లారిటీ ఇవ్వడానికి. ఇప్పుడు మనకు లెటర్స్ ఏమున్నాయి, టీ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. టీకి ఉన్న ఆర్కి -2 వస్తుంది, ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. టీది నెంబరింగ్ వచ్చేసి 20, ఆర్ది నెంబరింగ్ వచ్చేసి 18. 20 - 18 ఈజ్ -2. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఏముంది, పి ఉంది, ఆర్ పి ఉంది. సో ఇది కూడా డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది, సో -2. నెక్స్ట్ ఆర్డరింగ్ వచ్చేసి ఎన్, పిఎన్, ఇది డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. తర్వాత ఎన్ఎల్, అది డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది, -2. నెక్స్ట్ ఎల్జే, అది కూడా డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది, -2. జేహెచ్. ఓకేనా. జే తర్వాత రావాల్సింది ఏంటిది, జే వచ్చిందంటే అవన్నీ -2, -2, -2లో ఉన్నాయంటే జే తర్వాత -2 వచ్చేసి హెచ్ వస్తుంది. ఓకేనా. హెచ్ తర్వాత -2 చేస్తే మనకు ఎఫ్ వస్తుంది. ఓకేనా. ఇలా మనం చేసినాం. సో లెటర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, టైం వేస్ట్. అక్కడ స్క్వేర్స్ని బట్టి మనం చూసుకుంటే అయిపోతుంది. బట్ మీ క్లారిటీ కోసం నేను లెటర్స్ కూడా ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ వచ్చేసి ఏంటిది, CO3KP DO4, అది O 0 కాదు, TO4KQ EO5KR FO6KS. ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్ని చూడండి, చాలా సింపుల్. ఓకేనా. మీకు అసలు టైమే పట్టదు, ఒక 15 to 16 సెకండ్స్ లోపల మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇవన్నీ అన్నీ ఒక ఆర్డర్లో ఉన్నాయి, CDE అండ్ F. వచ్చేది ఏంటిది, జీ. ఇక్కడ ఓ ఓ ఓ ఓ అని సిమిలర్గా ఉంది, ఓ వస్తుంది. నెక్స్ట్ 3, 4, 5 అండ్ 6. తర్వాత వచ్చేది ఏంటిది, 7. నెక్స్ట్ KKKK. నెక్స్ట్ PQRS. తర్వాత ఏం రావాలి, టీ రావాలి. చెక్ చేయండి. GO7KP, ఇది తప్పు. GO7KT. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూసారా, చాలా సింపుల్గా మనం ఆన్సర్ అనేది ఫైండ్ చేసాం. చూస్తే టఫ్గా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. BA 2500 ZY, DC 1600 XW, FE 900 W,
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. JI 100 RQ.